ప్రభుత్వ బళ్ళంటే ప్రభుత్వానికి ఎందుకు ఇంత పగ? పేద విద్యార్థులపైన ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఇప్పటికే ప్రభుత్వ బళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులు దసరా సెలవులని, దీపావళి సెలవులని మొత్తం సెలవుల్లోనే గడుపుతున్నారు. ఇది చాలదన్నట్టు మళ్ళా నవంబర్ 30వ తేదీ వరకు కులగణన కోసం బళ్ళు మానేసి ఒక పూట బడి పెడతారట. అసలు ఏమైనా అర్థం ఉందా? మీ పిల్లలు ప్రభుత్వ బళ్ళల్లో చదివితే ఇట్లనే చేస్తారా? కులగణన తప్పకుండా చేయాల్సిందే, సామాజిక న్యాయం అవసరం. కానీ దాని పేరు మీద టీచర్లందరినీ కులగణనకు పెట్టి బళ్ళను మూసేస్తాం, ఒక పూట బళ్ళు పెడతామంటే అసలు విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ అవతరించిన తర్వాత, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశానికే ఆదర్శంగా సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజునే చేసిండు మొత్తం. అలాంటిది కేవలం కులగణన కోసము మీరు మొత్తము 3 వారాల పాటు బళ్ళు బంద్ చేస్తామంటే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఇది చాలా దుర్మార్గం. ఇది కేవలం కాలయాపన కోసం, అసలు అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం, బీసీలకి ఏదో మేము కుర్చేసి కూర్చోబెడతానో వాళ్ళ కిరీటం పెడతానో అని చెప్పడం కోసం మొత్తము విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికే బళ్ళల్లో చాక్ పీసులకు డబ్బులు లేవు, మధ్యాహ్నం భోజనానికి డబ్బులు లేవు, మధ్యాహ్నం భోజనం తయారు చేసే వాళ్ళకు డబ్బులు ఇయ్యరు. కాబట్టి పిల్లలు బళ్ళు మానేసేటువంటి ఒక పరిస్థితి వస్తూ ఉంది. అటు గురుకులాలు ఆల్రెడీ ఇప్పటికే నిర్వీర్యం చేసేసింది. రోజుకో చోట గురుకుల విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారు. నూకల తిండి పెడతారు, పురుగులన్నం పెడతారు. వాళ్ళు అసలు మనుషులే కాదన్నట్టు చేసి కేసీఆర్ గారు గురుకులాలను ప్రారంభించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గురుకులాలను మూసేయాలనేటువంటి కుట్రతోని ఈరోజు మీరు గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నారు. పైగా ఇప్పుడు సర్కారు బళ్ళను కూడా మూసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కులగణన కోసం టీచర్లను ఎందుకు నియమించాలి? ఎస్జిటిలని ఎందుకు డ్యూటీలో పెట్టాలి? ప్రభుత్వానికి వేరే డిపార్ట్మెంట్ లేరు, వేరే ఉద్యోగులు లేరు, ఎవరు లేరా? రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళు ఉన్నారు. కొన్ని డిపార్ట్మెంట్లకి అయితే అసలు పనే లేదు. మీ ప్రభుత్వంలో ఏ బడ్జెట్ శాంక్షన్ లేదు కాబట్టి వాళ్ళు పని లేక ఖాళీ ఉన్నారు. వాళ్ళని వినియోగించవచ్చు కదా? లేదా ఈరోజు తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా కూడా 100కు పైగా నిరుద్యోగులు ఉన్నారు. లక్షల మంది నిరుద్యోగులు ఖాళీ ఉన్నారు. ఈరోజు వాళ్ళకు 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి రోజుకు 500, 1000 రూపాయలు స్టైఫండ్ ఇస్తే మంచి అద్భుతంగా కులగణన చేస్తారు. వాళ్ళని వినియోగించరు, ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళని వినియోగించరు. ఏదో టీచర్లు అల్కగా దొరికినట్టు, పేద విద్యార్థులు అల్కగా దొరికినట్టు ఎవడు అడగడు కదా అని చెప్పి ఈరోజు మీరు సర్కారు బడులను నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాము.